మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల గడిచిన దినాలన్నీ కూడా కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం దినాన్ని దేవుడు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మన పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఈస్టర్ పండుగన లేచిన మాట మనం అందరం కూడా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈస్టర్ పండుగ తర్వాత మొదటి పరిశుద్ధ ఆదివారం దినము ఈ మాసంలో చివరి వారము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎంపవర్డ్ బై ద రైజన్ లార్డ్. పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా నూతన శక్తి, పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా నూతన శక్తి. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 25వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 25వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. మరి ఆ సమయంలో ఆదివారం సాయంకాలంలో శిష్యులు మరి ఆ సమయంలో వారు భయముతో వణుకుతో ఆ ఒక గదిలో వారు దాచుకుని ఉండుట, ఆ సమయంలో దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధ్యలో ప్రత్యక్షమై జరిగిన సన్నివేశాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి, మరి ఆ సమయంలో యూదులకు భయపడి యేసు ప్రభు శిష్యులు మరి యేసు ప్రభు చనిపోయినప్పుడు యేసు ప్రభుతో ఎవరు లేరు, యోగాను తప్ప ఎవరు కూడా లేరు. మరి వారందరూ కూడా భయపడి మరి శిష్యులకు భయపడి శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని కూర్చుండగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆదివారం సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. హల్లెలూయా. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను దర్శించిన విధానం చూసినట్టయితే శిష్యులు యూదులకు భయపడి వారు తలుపు వేసుకొని మరి ఆ గదిలో ఉంటుండగా యేసు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అని పలికి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు శిష్యులను మరి యేసు ప్రభు మర్చిపోలేదు అని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. మరి శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పును. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులు పక్కన చూపి శిష్యులు ప్రభుని చూసి సంతోషించిరి. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. యేసు ప్రభు పునరుద్ధానుడైన యేసు ప్రభు శిష్యులను దర్శించినప్పుడు మరి శిష్యులకు యేసు ప్రభు తన గాయాలను చూపెడతా ఉన్నాడు. తన చేతులను తన పక్కలో ఉన్న గాయాలను చూసినప్పుడు శిష్యులు ఎంతగానో దేవుని చూసి ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి సంతోషించి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు గాయంలో నేడు మనకు కూడా స్వస్థత ఉన్నది. ఆయన గాయంలో వల్ల మనకు స్వస్థత ఉన్నదని పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదట పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారము ఆయన గాయపడిన చేతులలో స్వస్థత ఉన్నది. యేసు ప్రభు తన శిష్యులను దర్శించినప్పుడు మరి ఆ సమయంలో మీకు సమాధానం కలుగునుగాక అని మాట పలికిన తర్వాత యేసు ప్రభు తన శరీరాన్ని చూపెడతాను, తన గాయాలను చూపెడతా ఉన్నాడు, తన చేతులను చూపెడతా ఉన్నాడు. ఆయన అలాగే వారికి తన చేతులను పక్కన చూపి శిష్యులు ప్రభుని చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక. ఈ మాట యేసు ప్రభు శిష్యులను దర్శించినప్పుడు రెండో మారు చెప్తున్నాడు. మొదటి మారు మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. రెండో మారు కూడా మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మేము పంపుచున్నాను. తండ్రి అనే దేవాది దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏ రీతి అయితే లోకానికి పంపి ఉన్నాడో యేసు ప్రభు కూడా తన శిష్యులను ఆ రీతిగానే ఒక అధికారముతోనే వారిని పంపుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఎందునిత్యం ఈ లోకానికి వచ్చాడో అది సంపూర్ణంగా ముగించి లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్లగా వచ్చి మన పాపములందరి నిత్యం ఆ కల్వరి శిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి పునరుద్ధానుడైన దేవాది దేవుడు తన శిష్యులను దర్శించినప్పుడు 2 మార్లు మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. మొదటి మారు మీకు సమాధానం కలుగును అని చెప్పాడు. రెండో మారు మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను ఏ రీతి అయితే పంపి ఉన్నాడో మిమ్మల్ని కూడా ఆ రీతిగానే లోకానికి పంపుతున్నానని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మేము పంపుచున్నానని వారితో చెప్పాను. యేసు ప్రభు తన పరిచర్యను ముగించుకొని పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు లేచిన తర్వాత తన శిష్యులను దర్శించి దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏ బాధ్యత అయితే అప్పచెప్పాడో అదే బాధ్యతని తిరిగి శిష్యులకు అప్పచెప్తా ఉన్నాడు.
తండ్రి నన్ను ఎలా రీతి అయితే పంపి ఉన్నాడో నేను కూడా మరలా మిమ్మల్ని లోకానికి పంపుతున్నాననే మాట జ్ఞాపకము చేస్తున్నాను. మరలా మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మ పొందని, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండునని అందరూ అవి నిలిచి ఉండి అని వారితో చెప్పి ఒక అధికారంతో దేవుడు పంపించున్నాడు. ఒక అధికారం, గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. వారికి ఇచ్చిన అధికారం ఏంటంటే, మీరు ఎవరు పాపంలో అయితే క్షమిస్తారో ఆ పాపములు క్షమించబడతాయి, ఎవరి పాపంలో అయితే మీరు నిలిచి ఉండినో అని మీరు అందరూ అవి నిలిచి ఉంటాయి అని వారితో చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు తన శిష్యులను పంపించినప్పుడు ఒక అధికారాన్ని, గొప్ప అధికారాన్ని ఇచ్చి పంపిన మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈరోజు కూడా అదే అధికారాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆ రోజు దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు శిష్యులకు ఏ అయితే అధికారం ఇచ్చాడో, ఒకవేళ నువ్వు సేవలో పరిచర్యలో నువ్వు ఉన్నట్టయితే, దేవాది దేవుడు నిన్ను పిలిచినట్టయితే, ఆ పరిచర్యలో దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ఒక అధికారాన్ని ఇస్తా ఉన్నాడు. అధికారం ఎలా ఇస్తున్నాడంటే, ఆయన ఈ మాట చెప్పి వారి మీద పరిశుద్ధాత్మ పొందని, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడను, మీరు ఎవరి పాపములు మీరు నిలిచిందరో అవి నిలిచిండి అని వారితో చెప్పాను. యేసు ప్రభు వచ్చిన తర్వాత శిష్యులతో మాట్లాడిన తర్వాత శిష్యులను పంపుతున్న ప్రకారం చూసినట్టయితే ఆ సమయంలో థామస్ అక్కడ లేడు. మరి యేసు ప్రభు ఆ గాయములను తన శిష్యులకు చూపించి ఉన్నాడు. ఆ సమయంలో మరి థామస్ అక్కడ లేడు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుబడి అనబడే తోమా వారితో లేకపోయిను గనక తక్కిన శిష్యులు మేము ఈ ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో ఎముకలలో గుర్తును చూచి నా వేలు ఆ ఎముకలలో గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నమ్మనని వారితో చెప్పాను. మరి థామస్ చెప్తా ఉన్నాడు, నేను యేసు ప్రభు గాయములలో నా చేయి పెట్టి నేను చూస్తే కానీ నేను నమ్మను అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు తక్కిన శిష్యులు వచ్చి మేము యేసు ప్రభుని చూసాము, యేసు ప్రభు మాతో మాట్లాడాడు, యేసు ప్రభు గాయములను మేము చూసామని చెప్పినప్పుడు థామస్ చెప్తున్న మాట ఏంటంటే, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచి తినమని ఆయనతో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో ఎముకలలో గుర్తును చూచి నా వేలు ఆ ఎముకలలో గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నమ్మనని చెప్పి ఉన్నాడు. థామస్ అంటా ఉన్నాడు, మరి యేసు ప్రభు ఆ గాయంలో నా వేలు పెట్టి ఆ ఒక పక్కలో నా చెయ్యి పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. కానీ ఆ సమయంలో శిష్యులు చూశారు, మేము యేసు ప్రభుని చూసాము, యేసు ప్రభు మాతో మాట్లాడాడు అని శిష్యులు చెప్పినా కానీ థామస్ మాత్రము నమ్మలేదు. యేసు ప్రభు గాయములను చూస్తేనే నేను నమ్ముతాను, యేసు ప్రభు ఆ గాయంలో నా చేతులు పెడితేనే నేను నమ్ముతానని మరి అవిశ్వాసగా మాట్లాడిన మాటలు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మరి యేసు ప్రభు తన శిష్యులకు ఒక అధికారాన్ని ఇచ్చి లోకానికి పంపుతున్న సమయంలో, మరి ఆ సమయంలో యేసు ప్రభు పునరుద్ధానుడై శిష్యులను దర్శించినప్పుడు అక్కడ థామస్ లేనప్పుడు, మరి థామస్కు శిష్యులు వచ్చి చెప్పారు మేము యేసు ప్రభుని చూసామన్నప్పుడు, మరి థామస్ నమ్మలేకపోవడానికి కారణం ఏంటంటే తనలో అపవిశ్వాసం ఉన్నదే. అపవిశ్వాసము వల్ల నమ్మలేకపోయినాడు. మరి యేసు ప్రభు తన శిష్యులకు ఒక అధికారం ఇచ్చి పంపినాడు. ఇట్టి మాటలను దేవుడు కాలపు మీ ఆత్మీయ జీవితంలో కూడా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. పునరుద్ధరణ క్రీస్తు ద్వారా పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా నూతన శక్తి ద్వారా మీరందరూ కూడా నూతన శక్తి పొందుదురుకునుగాక. దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి కూడా నూతన శక్తిని, సమాధానాన్ని మీకు మీ కుటుంబంలోకి దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధ ఆదివారం ఉదయం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఏ పరిశుద్ధ ఆదివారం నీ సేవకులు వాక్యం అందిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించి నైనా ప్రభా, మేము కూడా నీ యొక్క పరిచర్యలో సేవల ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడై నీడైయునుగాక. ఆమేన్.